జీవితంలో కష్టపడకుండా ఏదీ రాదు. అలా వచ్చింది ఎన్నటికీ నిలవదు. గంధపు చెట్టు తనను నరికే గొడ్డలి కూడా పరిమళాన్ని ఇస్తుంది. అలాగే మంచి క్యారెక్టర్ గలవాడు వారిపై విమర్శలు చేసే వారికి కూడా మంచే చేస్తారు. ఒక మంచి పుస్తకం, ఒక మంచి వ్యక్తి అంత తొందరగా అర్థం కారు, లోతుగా చదవాల్సిందే. కారణాలు లేకుండా వచ్చే కోపాలు, మనసును తాకే మాటలు ఒక మనిషిని చాలా బాధ పెడతాయి. సరైన తండ్రి, సరైన భర్త దొరకని ప్రతి అమ్మాయి కూడా అనాథే అవుతుంది. బాధ విలువ ఆ బాధ మోసేవారికే తెలుస్తుంది, చూసేవాడికి కేవలం కనపడుతుంది అంతే. సంతోషం అనేది మనీలోనే దొరికితేనే కేవలం ధనవంతులే నవ్వాలి. ఈ సమాజంలో ఏమీ లేనట్లు, అన్ని పోయినట్లు ఇప్పుడు ఉండకండి. ఏమీ లేకుండా అన్ని ఉన్నట్లు ఉండడం మొదలెట్టండి. అప్పుడే అన్ని రావడం మొదలెడతాయి. నోటిలో నాలుకకు ఒక్క ఎముక లేకపోయినప్పటికీ అది మనిషి శరీరంలో ఎముకలు అన్నీ విరిగిపోయేలా మాటలతో బాధ పెట్టగలదు. కాపురం గుట్టుగా సాగాలంటే రాజీ పడడం కూడా నేర్చుకోవాలి. మనసులేని కాపురంలో మానసిక వ్యధ తప్పదు. నలుగురు ఏమనుకుంటారు అనే భావనతో బ్రతకకండి. ఉన్న 4 రోజులైనా మీకు నచ్చినట్లు బ్రతకండి. కొంతమంది అవసరాలు మారినప్పుడు నీతులు మాట్లాడే విధానం కూడా మారుతుంది. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి, ఎందుకంటే అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. మనిషి జీవితం అనేది ఒక ప్రయోగశాల లాంటిది. ఎన్నో కొత్త ప్రయోగాలు చేస్తే జీవితమంతా కొత్తగా, అందంగా కనిపిస్తుంది. మీకు కష్టం అంటే ఏంటో తెలిసినప్పుడే బాధ్యత అంటే ఏంటో కూడా తెలుస్తుంది. మీ భయాలను ఎవరితోనూ చెప్పకండి, మీలోనే దాచుకోండి. మీ ధైర్యాన్ని మాత్రం నలుగురికి చెప్పి అందరితోనూ పంచుకోండి. ఈగో అనేది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది, కానీ అది ఎంత ఉండాలో అంతే ఉండాలి. అంతకు మించితే అది అనకొండల నిన్నే మింగేస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గినప్పుడు తప్పులు ఎక్కువగా కనబడతాయి.